సిద్దిపేట జిల్లా దుబ్బాక పట్టణంలోని పద్మశాలి భవన్లో పద్మశాలి సమావేశంలో పాల్గొన్నారు. మెదక్ ఎంపీ రఘునందన్ రావు. ఎంపీగా గెలిచిన మొదటిసారిగా దుబ్బాకకు వచ్చిన సందర్భంలో రఘునందన్ రావుకి సన్మానం చేశారు చేనేత కార్మికులు. అనంతరం పద్మశాలి భవనంలో సమస్యలను గురించి వారికి వివరించారు. రఘునందన్ రావు వారి మాటలకు సానుకూలంగా స్పందించి చేనేత సమస్యలపై దేశ ప్రధాని నరేంద్ర మోదీ దృష్టికి తీసుకువెళ్తారని, దుబ్బాక నుంచి 10 మంది చేనేత సభ్యులను తీసుకువెళ్లి చేనేత కార్మికుల సమస్యలు, వారి చేసే వస్త్రాలపై ప్రధాని దృష్టికి తీసుకువెళ్లి వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తారన్నారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జిల్లా అధ్యక్షులు మోహన్ రెడ్డి, రాష్ట్ర నాయకులు అంబటి బాలేష్ గౌడ్, మున్సిపల్ అధ్యక్షులు సుభాష్ రెడ్డి, పద్మశాలి సమాజం అధ్యక్షులు గాజుల తిరుపతి, ఉపాధ్యక్షులు ధ్యానంపల్లి రవి, ప్రధాన కార్యదర్శి పుట్టాశంకర్, సహాయ కార్యదర్శి కారంపూడి బాలరాజ్, యువజన సంఘం అధ్యక్షులు రాజు, కుల సంఘం సభ్యులు, నాయకులు పాల్గొన్నారు. ప్రధాని నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మొట్టమొదటిసారిగా చేనేత దినోత్సవాన్ని ప్రకటించి చేనేత కార్మికులకు ఒక గుర్తింపునిచ్చినటువంటి నాయకులు గౌరవనీయులు నరేంద్ర మోడీ గారు ఆగస్టు 2వ తారీఖుని చేనేత దినోత్సవంగా గుర్తించారు. ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులతో దుబ్బాక పార్లమెంట్ అసెంబ్లీ నుంచి మెదక్ పార్లమెంట్ దాకా పోయిన నేను ఖచ్చితంగా మన చేనేత వస్త్రాన్ని ఏదో ఒక రోజు నరేంద్ర మోడీ గారి దృష్టికి తీసుకొచ్చి ఈ ప్రాంతంలో ఉన్నటువంటి చేనేత కార్మికుల సమస్యలు 5 లేదా 10 మంది మన సంఘ పెద్దలను తీసుకుని నరేంద్ర మోడీ గారు కల్పించి ఈ చేనేత వస్త్రాలను వారికి బహుకరించి ఖచ్చితంగా దుబ్బాక చేనేత గురించి ప్రధానమంత్రి గారిని ఒప్పించి ఏదో ఒక రీతిలో మీ అందరికీ దుబ్బాకకి ఉపయోగపడే రీతిలో పనిచేస్తారని తెలియజేస్తూ చాలా ఓకే కూర్చొన్నారు. నేను ఈ కుల వృత్తిని నేను పత్రాన్ని వదులుకొని దాదాపు 2-3 గంటలు చూస్తా ఉన్నారు. నాకు ఇంకా 400 నేను దుబ్బాక రావడం జరిగింది. చాలా మంది మిత్రులు ఎదురు చూస్తా ఉన్నారు. కాబట్టి మరొకసారి తప్పకుండా వస్తే భోజన కార్యక్రమాలు పెట్టుకున్నాం కాబట్టి ఈరోజు కొద్దిసేపు మాత్రమే మాట్లాడి వెళ్ళిపోతా ఉన్నాను. దయచేసి ఏమనుకోవద్దని అందరికీ కోరుకుంటూ పాండితులకి పద్మశాలి సంఘం నాయకులందరికీ కూడా అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, ప్రధాన కార్యదర్శులు, వారికి పద్మశాలి విభాగం యువమోర్చా నాయకులు, ప్రత్యేకంగా ప్రేమించి రాజు వారి కుటుంబంలో అందరూ కూడా చాలా గట్టిగా పనిచేసారు. అటు అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా నా కోసం పనిచేసినందుకు అందరికీ కూడా మరొకసారి సభ్యులుగా మీ కష్టాల్లో ఒకటిగా ఖచ్చితంగా దుబ్బాక చేనేత సమస్యల్ని దుబ్బాక నుంచి పార్లమెంట్ దగ్గర తీసుకుపోతారని మరొకసారి మీకు అందరికీ కూడా తెలియజేస్తూ సెలవు తీసుకుంటామని. జై పద్మశాలి, జై భగవంతుడు వారికి ఆయుర్వేదాలు నీడు నూనెలు ఇవ్వాలని నా అదృష్టమైన ప్రాంతం నుంచి ఎంతో మంది రాజకీయ నాయకులు ఇక్కడ పుట్టి కలిగినటువంటి చాలా మంది ఉన్నారు. నా దుబ్బాక నుంచే ఎంతో మంది రాజకీయ నాయకులు ఎన్నో ఇప్పుడు మన ప్రాంతం యొక్క వ్యక్తి ప్రధాన కావడం మన అదృష్టం. మనకు కూడా చాలా అభివృద్ధి అయింది. 7 నియోజకవర్గాలు ప్రాతినిధ్యం వహిస్తాడు. సమయపాలన కాకుండా అంత సమయపాలన కాకుండా మన వంశాల సమాజానికి వచ్చి మనందరూ కలిసి మనందరితో ఈ సమయం కేటాయించినందుకు వారి సమాజం తరఫున